ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ ప్రీవ్యూ వీడియోలోని ఆడియో మనకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. మీరు చూసే ఉంటారు కొన్ని రీల్స్ ఆడియోతో. అండ్ నేను నిన్న అదే ఆడియోతో బైక్ కట్అవుట్ యానిమేషన్ వీడియో కూడా చేశాను. సో నిన్న పోస్ట్ చేశాను రీసెంట్ పాస్ట్లో, కావాలంటే మీరు చూసుకోండి. అండ్ ఆ వీడియో నేను క్యాప్కట్ ట్యాబ్లో ఎడిట్ చేసి చూపించాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీరు సేమ్ ఇదే ఆడియోతో మీ ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది క్యాప్కట్ ట్యాబ్లో కాదు, విఎన్ ఎడిటర్ యాప్లో సింపుల్గా విఎన్ టెంప్లెట్ని యూస్ చేసుకొని ఇలాంటి వీడియో మీ ఫొటోస్తో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ విఎన్ టెంప్లెట్ మీకు కావాలంటే ఒక క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో చివరిలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో విఎన్ యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు విఎన్ ఎడిటర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోవాలి. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. అయితేనే మనకు టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది కదా. సో ఇప్పుడు సింపుల్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మనకు టెంప్లెట్ ఈ విధంగా అన్లాక్ అవుతుంది. అండ్ ఈ విధంగా అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది, యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు టోటల్గా 12 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 5 or 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని రిపీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను టోటల్గా 6 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, క్లిప్స్ అండ్ టెక్స్ట్ అని. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని రిమూవ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ సింపుల్గా మీ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి లేదా మీ ఏదో ఒకటి స్నాప్చాట్ ఐడిని ఎంటర్ చేసుకోవచ్చు, లేదా దాన్ని రిమూవ్ చేసుకొని మీ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లే చేస్తే వీడియో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వీడియో క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ 1080p సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 పెట్టుకోండి. సో మనకు ఫాస్ట్ బీట్ వీడియో ఉంది కాబట్టి అంత స్మూత్గా రావాల్సిన అవసరం కూడా లేదు, 30 పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి క్యూఆర్ కోడ్ కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మీకు టెంప్లెట్ అన్లాక్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని నేను ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసి చేసుకోండి. విఎన్ కోడ్ 24 అని ఉంటుందన్నమాట. సో దాని కింద ఈ వీడియోని కూడా పెడతాను. సో సింపుల్గా దానిపైన ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, డౌన్లోడ్ అయినా చేసుకోండి.